ఆమె ఘనతను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నా ప్రభు. ఇదిగో నా దేవా నా తండ్రి, అయా గడచిన పరిశుద్ధ దినం మొదలుకొని ఈ పరిశుద్ధ దినము వరకు నాయనా నీ కంటికి రెప్పవలే మీరు కాచి దాచి భద్రపరిచి నా తండ్రి సజీవుల లెక్కలో మమ్మల్ని లెక్కించిన విధానమును బట్టి మీకు స్తోత్రాలు. మాకంటే గనులు శ్రేష్ఠులు పరిశుద్ధులు నీతిమంతులు గొప్ప గొప్ప దైవజనులు నాయన ఈ దినమును లేరు కానీ నా ప్రభువా నాయన మీరు మమ్మలను ప్రేమించి మాకు ఇచ్చిన ఇటు ఆయుష్ ఆరోగ్యాలను బట్టి నేటికి మీరు ఇచ్చిన క్షేమస్థితిని బట్టి ఈ రీతిగా ఆత్మీయులతో కలిసి నాయన మిమ్మల్ని వేకువనే లేచి నా ప్రవ్వా ఈ ప్రాంత కాలములో నా తండ్రి అయా స్తుతించడానికి కొనియాడడానికి మీరు చూపిన ఇట్టి కృపను బట్టి మీకు వందన స్తుతులు ఆరోపిస్తూ ఉన్నాం. ఇంతవరకు జరిగిన మీ సన్నిధి అంతటిని బట్టి మీకు వందనాలు. ప్రార్థనలో పాటలలో విశ్వాస ప్రమాణములో బైబిల్ పట్టణములో నా దేవా నీ ఆరాధనలో మీ సన్నిధిని మీరు తోడుగా ఉంచారు ప్రభు. మీకు స్తుతి. ప్రత్యేకించి నాయన వాక్య లేఖనాల్లోనికి ఎలబోతూ ఉండగా నా ప్రవ్వా మీ దైవ సేవకులను మీ సిలువు చాటును మరుగుపరుచుకొనండి. బాబీ బ్రదర్ గారిని నా ప్రవ్వా మీరు ఎత్తి పట్టుకొని నోటికి బోరై మీరుండమని వేడుకుంటూ ఉన్నాను తండ్రి. మీకు స్తోత్రాలు. ఈ దినమున నాయన మీరు సిద్ధపరిచిన వాక్కులు మీ దాసులు అయా వెదచల్లుతూ ఉన్నప్పుడు నా ప్రవ్వా మంచి నేల మీద పడిన విత్తనముల వలె మా హృదయాల్లో పడడానికి నాయన అవి నాయన ముప్పదంతులు అరవంతులు నూరంతులుగా ఫలించున్నట్లుగా మీ సహాయం. ఎందుకంటే అంత్య దినాలు బహు భయంకరమైన దినాలలో మేము ఉండగా నా ప్రభు నీ వాక్యము చేత మీరు బ్రతికిస్తారు బలపరుస్తారు ఆదరిస్తారు గనుక నాయన సమస్తములో నీ కృపని తోడుగా ఉంచమని వేడుకుంటున్నాను ప్రవ్వా. ఇదిగో నాయన అయ్యా అయ్యా గడ్డి ఎండిపోవును పువ్వు రాలిపోవును గాని నిరంతరం నిలిచేది నీ వాక్యమే గనుక నా తండ్రి అట్టి వాక్యాలను నా ప్రవ్వా వినగలిగిన చెవిని గ్రహించగలిగిన హృదయాన్ని అర్థము చేసుకునే మనస్సును చేరువచ్చిన మా అందరికి మీరు దయచేయమని అయా మీ కృపని తోడుగా ఉంచమని ఈ కూడి కాది నుంచి అంతం వరకు మీరే అధ్యక్షత వహించి మీ నామానికి మాత్రమే మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకోమని నజరేయుడనేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ సో మచ్ అమ్మగారు. స్వరూపనియా ప్లీజ్. థ్యాంక్ యూ జాన్సన్. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. ఈ సమయంలో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈరోజు వాక్యాన్ని అందించబోతున్నటువంటి డాక్టర్ బావి రత్నాకర్ అన్నయ్య గారు మనకు వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారండి. అన్నయ్య గారు అందరికీ సుపరిచితులే. కొత్త వారి కోసం సభా మర్యాద కోసం చిరుపరిచయం. అన్నయ్య గారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. బ్రదర్ బాబీ రత్నాకర్ అన్నయ్య గారు అద్భుతమైన కృపచేత రక్షింపబడిన ఒక పాత్ర. వేదాంత శాస్త్రము మరియు తత్వశాస్త్రం ఎడల వారికి ఆసక్తి. రుచిగల ఫుడ్ మరియు స్నేహితులు అంటే వారికి మక్కువ. ప్రయాణించటము రచన మరియు కవిత్వం చదురయ్యో వారి హాబీలు. శీలా గారు మరియు బాబీ గారులకు అనేక మంది ఆత్మీయ పిల్లలు, 3 బిడ్డలు. అందమైన సాగర తీర నగరం విశాఖపట్నం వారి నివాసం. అన్నయ్య గారిని అన్నయ్య గారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు అన్నయ్య గారు ప్లీజ్. గారు గుడ్ మార్నింగ్ అమ్మా, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ప్రైజ్ ది లార్డ్ అండి. నా వాయిస్ క్లియర్ వినిపిస్తుందండి? వినిపిస్తుంది. మరి అందరికీ ఉదయకాలంలో ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నానండి. మరి మన ఇంట్లో డాక్టర్ విజయ్ కుమారి గారు ఉన్నారు. మరి మీరు జాయిన్ అవ్వగలిగినందుకు చూపిస్తున్నాము. మరి ఎంతగానో సంతోషిస్తున్నామమ్మా. మీరు తిరిగి కోలుకొని మా మధ్యలోనికి రాగలిగినందుకు. ప్రార్థన చేస్తా ఉన్నారు మన వాళ్ళందరూ. మేము ప్రార్థన చేస్తున్నామమ్మా. మీ గురించి 3 గంటల నుంచి ప్రార్థన జరుగుతూ ఉంది కదా, దాంట్లో మీ యొక్క ఆరోగ్యం గురించి కూడా ప్రార్థన చేస్తా ఉన్నారు. మరి మనం నిన్నటి దినం థ్యాంక్ యూ వెరీ మచ్. ఎలా ఉంది సిస్టర్ ఇప్పుడు? కొద్దిగా ఇంప్రూవ్ అవుతున్నానండి. డ్యూటీకి వెళ్ళగలుగుతున్నారా? బీపీ స్టేబుల్ అవ్వలేదు. అయితే మరి నిన్నటి దినమున మనం ఒక సాడ్ న్యూస్ విన్నాం కదండి. గంటెల ప్రకాష్ గారు ప్రభునందు నిద్రించారు. వారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం. మనకి మెసేజ్ పెడతా ఉన్నారు కొంతమంది సహోదరులు. సోమవారం గుంటూరులోని
ఈ సమాధి కార్యక్రమం చేస్తారని చెప్పి మనకి తెలుస్తా ఉంది. ప్రార్థన చేద్దాం. మరి గడిచిన వారం నాకు తెలిసింది ఆయనకి ఆరోగ్యం అస్సలు బాగలేదని. జేఎస్ రత్న కుమార్ గారు వైజాగ్ విజిట్ చేసినప్పుడు నేను ఆయన కలుసుకున్నాను. అప్పుడు వారు చెప్పారనమాట, ఇట్లాగా ప్రకాష్ గారికి ఆరోగ్యం బాగలేదు, పరిస్థితి కాస్త ఇదిగానే ఉంది, బాగలేదు అస్సలు అని చెప్పారు. 2 కిడ్నీస్ కూడా దెబ్బతి, ఇంత అంటే కొంత టైం అన్నా పడుతుంది అనుకున్నాం, కానీ ఇంత వెంటనే మరి ఈ పరిస్థితి వస్తుందని అనుకోలేదు. కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. మరి ఆయన ప్రొఫైల్ చూసినప్పుడు అనేకమైన పరిచర్యలు ఆయన చేసి ఉన్నారు. బైబిల్ కాలేజ్ అవ్వచ్చు, స్కూల్ అవ్వచ్చు, మరి టీచింగ్ అవ్వచ్చు. మన విశ్వాసాన్ని సమర్థవంతంగా డిఫెండ్ చేయడం, కాపాడటం కానీ, దానికి వ్యతిరేకతల విషయంలో వాదించడం కానీ, లేకపోతే మన విశ్వాసాన్ని అది ఎంత జెన్యూన్ దాని గురించిన వాదనలలో ఎవరైనా మరి ప్రశ్నించినప్పుడు, లేకపోతే ఎవరికైనా అభ్యంతరాలు ఉన్నప్పుడు దానికి సమాధానం చెప్పిన పరిచర్యని అపాలజెటిక్స్ అంటారు కదా. అపాలజెటిక్స్ పరిచర్య ఆయన చేశారు బైబిల్ బోధకునిగా. మరి తనకున్న అనేకమైన గిఫ్ట్స్ ని ప్రభు రాజ్యం కొరకు ఎఫెక్టివ్ గా వాడిన ఒక నాయకుడు కనుక దేవునికి మహిమ కలుగును గాక. మరి దేవుడు ఒక వ్యక్తి బర్త్డే ఎలాగ డిసైడ్ చేస్తాడో డెత్ డే కూడా డిసైడ్ చేస్తాడని వాక్యంలో ఉంది. యోబు గ్రంథం అనుకుంటాను, యోబు గ్రంథం 4వ అధ్యాయం అనుకుంటా, 4:15 కానీ 15:4 కానీ దాంట్లో ఉంది. ఒకని నెలల సంఖ్య దేవుడు ముందుగానే నిర్ణయిస్తాడంట. మన జీవితంలో ఎన్ని నెలలు మనం జీవించాలి అన్నది దేవుడు నిర్ణయిస్తాడట. నరుని ఆయుష్ శాశ్వతమైనది కాదు ఈ భూమి మీద అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. కనుక మరి ఒకళ్ళు ముందు ఒకళ్ళు వెనక అంతే. కనుక ప్రార్థన చేద్దాం. మరి ప్రకాష్ గారి కుటుంబం విడిచి వెళ్ళిన కుటుంబం కొరకు దేవునికి స్తోత్రం కలిగిన కాక చిన్న ప్రార్థన చేసి ముందుకెళ్దామండి. మహాపరిశుద్ధుడా ప్రభువా, మీకు స్తోత్రములు, వందనములు నాయన. మరి మాకు ప్రభువా నాయన ఎంతో మేము ఊహించినంత భవిష్యత్తు మాకు నాయన మీరు ప్లాన్ చేసి ఉంచారు నాయన తండ్రి. నిత్య జీవం అన్నారు, ఎవర్ లాస్టింగ్ లైఫ్ అన్నారు, 1000 ఏండ్ల పాలన అన్నారు ప్రభువా. రెండవ రాకడ 1000 ఏండ్ల పాలన, ఆ తర్వాత మీ సన్నిధిలో ఆయన ఎండలేదు. అట్లాంటిది మేము ఆయన మా కన్నుల మీద ముద్రించమని వేడుకొంటున్నాం. నిత్యత్వమును మా కన్నుల మీద ముద్రించమని మీ సేవకులు చెప్పినట్లుగా ఆయన తండ్రి ఆ యొక్క ఇటర్నల్ పర్స్పెక్టివ్ గా మరి ఏదైనా సరే మేము నిత్యత్వము అన్న కళ్ళజోడు నుంచి మేము మా జీవితాలను చూసుకునేలాగా మీ కృప అనుగ్రహించండి నాయన. ఒక ప్రక్కన నాయన తండ్రి మరి మీ వాక్యం సెలవిచ్చినట్లుగా మీ స్వబుద్ధిని ఆధారం చేసుకోనక అని ఉంది. ఒక పక్కన మా యొక్క ఓన్ అండర్స్టాండింగ్, మా స్వంత గ్రహింపు ఒక ప్రక్కన, ఇంకో ప్రక్కన నిత్యత్వము అనే ఒక కళ్ళజోడు, మన మనసుకి తగిలించుకునే కళ్ళజోడు. ఈ రెండింటి విషయంలో ప్రతిసారి నిత్యత్వాన్ని కోరుకునే కృపదాయిత్యం నడుస్తుంది. ఈ వాక్యమును ధ్యానించుండగా మీ రక్తంలో నన్ను కడగండి అయ్యా, మమ్మల్ని కటాక్షించండి, నన్ను కటాక్షించండి, నిశ్చితమైతే నన్ను వాడుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరి ఈరోజు యెహెజ్కేలు గ్రంథం 40వ అధ్యాయం 43వ అధ్యాయం మొత్తంగా చదువు, కానీ దాని యొక్క సారాంశము దేవుని యొక్క ఆలయం, ద టెంపుల్ ఆఫ్ గాడ్, దాని గురించిన ప్రాముఖ్యత మనం చూసుకున్నాం.
నేను అంతకుముందు షేర్ చేసినట్లుగా ఎహెచ్కేల్ గ్రంథాన్ని నేను నా క్వైట్ టైంలో నేను రోజుకి కొంత భాగం ధ్యానం చేసుకుంటా ఉన్నానండి. చివరికి వస్తా ఉన్నాను 40వ అధ్యాయం. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ 45వ అధ్యాయంలో ఉన్నాను. నిజానికి ఈరోజు మరి సిఎస్ లూయిస్ బుక్ యొక్క లాస్ట్ చాప్టర్ చారిటీ అనే చాప్టరు ఎప్పటి నుంచో అది ముగించుదాం అనుకున్నాను, కానీ చేయలేకపోతా ఉన్నాను. అది బాగా కాన్సన్ట్రేట్ చేసి చదవాలి. అట్లా లాస్ట్ చాప్టర్ కొంతవరకు చదివాను, కానీ మరొకసారి చదవాలనుకుంటున్నాను. అది మళ్ళీ చదివి మిగతా బుక్ అంతా కూడా అక్కడక్కడ దాన్ని మళ్ళీ ఒకసారి చూసుకొని అప్పుడు ప్రిపేర్ అవ్వాలి. అది అంత టైం పడుతుంది కాబట్టి సరిగ్గా ప్లాన్ చేసుకోలేకపోయాను, మన్నించండి. అయితే నా క్వైట్ టైంలో నేను ఆశీర్వదించబడిన ఆ యొక్క ఆలోచనల మీద పంచుకోవాలని నా యొక్క ప్లాన్ ఈరోజు మార్నింగ్. సో మెయిన్గా దేవుడికి తన ఆలయం అంటే ఎంత ఇష్టమో ఈ వాక్య భాగంలో మనం చూడగలం. అంతేకాకుండా ఆయన మన మధ్యలో ఉండటం కూడా ఆయనకు చాలా ఇష్టం. మరి ఈ రెండు విషయాలు, అంతేకాకుండా ఆయనే ఒక ఆలయం అవ్వాలని చివరికి. మరి మన భవిష్యత్తుని గురించి కానీ మనం చూసుకున్నట్లయితే ఈరోజు కొంతమంది సేవకుల గురించి కానీ విశ్వాసుల గురించి కానీ మనం ఏదైనా నెగిటివ్ గా విన్నా, పాజిటివ్ గా విన్నా, ఏదైనా మన జీవితాల్లో సమాధికి యువతల కేవలం సిద్ధపాటు మాత్రమే అని ఒక దేవుని సేవకుడు అంటం జరిగింది. అది ఎంతో నిజం అనిపించింది నాకు. సమాధికి యువతల సమస్తం కూడా విశ్వాసికి ఒక సిద్ధపాటు. దేని కొరకు? సమాధికి అవతల వైపు కొరకు. వాట్ ఎవర్ ఈస్ దిస్ సైడ్ ఆఫ్ అవర్ గ్రేవ్ is only a preparation for the life the other side of the grave. ఇది నాకు ముందు తెలిస్తే ఎంత బాగుంది అనిపించింది. ఎందుకంటే ఎంతో డిప్రెషన్కి గురవుతాం మనం, సరిగ్గా జీవించలేకపోతున్నామని. ఒక్కోసారి నేను అలాగా గురయ్యాను. ఎన్నో ఫెయిల్యూర్స్ మన లైఫ్లో ఉంటాయి, ఎన్నో ఫెయిల్యూర్స్ ఉంటాయి. మరి క్రికెట్ ఆడేటప్పుడు కూడా ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎంతో ఫెయిల్యూర్స్ ఉంటాయి. ఆ ప్రాక్టీస్ లాంటిదన్నమాట మన సమస్త జీవితం సమాధి చేరే వరకు కూడా. నిన్న చెప్పారు కదా దేవుని సేవకులు పాస్టర్ రవీంద్ర కుమార్ గారు, పరిశుద్ధపరచబడుటకు మనం పిలువబడ్డామని. పరిశుద్ధపరచబడుటకు పిలువబడి పరిశుద్ధపరచబడినట్టు యాక్షన్ చేస్తారు కొంతమంది. దేవుడు అన్నాడు, నేను పరిశుద్ధుడిని అన్నాడు. అలాగే మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి అని అన్నారు. కానీ ప్రశ్న ఏంటంటే, పరిశుద్ధంగా ఉండటం కష్టమా, అసాధ్యమా? ఆలోచించండి. ఇట్స్ ఇంపాసిబుల్ ఆన్ అవర్ ఓన్. మన వరకు మనంతటా మనం పరిశుద్ధంగా ఉండటం అనేది అసాధ్యం. సో మరి దేవుడు పరిశుద్ధంగా ఉండమంటున్నాడు. ఎలాగా అంటే, మరి యేసుక్రీస్తు వలన మాత్రమే అది సాధ్యం. We have to receive help to be holy from external source, not within ourselves. మనలో ఉండదు ఆ సామర్థ్యం, బయట నుంచి మనకు రావాల్సిందే. పరిశుద్ధంగా ఉండటానికి కావాల్సిన సమస్త సహాయం అది బయట నుంచి రావాలి, మనలో ఉండదు. కనుక దేవునికి ఒక పేరు పరిశుద్ధపరచువాడు, శాంక్టిఫైయర్. అది మన పని కాదు, దేవుని పని. మన పని ఏంటి? అయ్యో ఎంత దౌర్భాగ్యుని నేను, మంచి చేయాలనుంది చేయలేకపోతున్నాను, ఏదైతే చేయకూడదు అనుకుంటున్నానో అదే చేస్తా ఉన్నాను, ఇలాంటి పరిస్థితి నాలో ఉంది, నేను ఎంత దౌర్భాగ్యుని. పౌలు ఏ విధంగా బాధపడుతా ఉన్నాడో, బాధపడి చివరికి యేసుక్రీస్తు వలన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అన్నాడు. అంటే తన ఎక్స్పీరియన్స్ చెప్తా ఉన్నాడు, తన జీవితం ఎలా జీవిస్తా ఉన్నాడో గ్రహింపులతో పాటు ఒక పని చేస్తున్నాడు. నిస్సహాయ స్థితిలో దేవుని దగ్గరికి వెళ్ళి, నాకు భలే అసాధ్యం ఉందయ్యా అని మొరపెట్టినప్పుడు
ఆ యొక్క నిక్షేపణ అవుతుంది ఆయనకి ప్రతిసారి. హోలీనెస్, పరిశుద్ధంగా ఉండటానికి ఆ పరిశుద్ధత అది అతికించబడుతుంది అతనికి. ఒక వెల్డింగ్ మెటీరియల్ ఏ విధంగా అతికిస్తారో హోలీనెస్ ఆ విధంగా అతికించబడాల్సిందే. ఎవ్రీ టైమ్ అండ్ ఆల్ ది టైమ్. ప్రతిసారి సమస్తమైన జీవితం అంతా కూడా అదే స్టైల్, లైఫ్ స్టైల్. ఇట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ గాడ్. మనం వీ కెనాట్ ప్రొడ్యూస్ హోలీనెస్. ఎవరైనా సరే వాళ్ళంతటా వాళ్ళు హోలీగా ఉండటానికి ప్రయత్నించినప్పుడు ఫెయిల్ అవుతాం. ఎందుకంటే అది కష్టం కాదు, ఇట్స్ ఇంపాసిబుల్. గాడ్ విల్ గివ్ అస్ హోలీనెస్. వర్షిప్ ద లార్డ్ ఇన్ ద బ్యూటీ ఆఫ్ హిస్ హోలీనెస్ అని అంటారు. సో దేవుని యొక్క మందిరం గురించి మనం ఈ యొక్క యెహెజ్కేలు గ్రంథము 40వ అధ్యాయము 41, 42, 43 ఇంకా లాస్ట్ వరకు కూడా ఉంటుంది. అయితే ఈ యొక్క యెహెజ్కేలు గ్రంథం 40వ అధ్యాయంలో కొన్ని వచనాలు మాత్రం చూసి 43కి వెళ్ళిపోదాం. 40వ అధ్యాయం ఇక్కడ ఎవరైనా చదువుతారండి? 1వ వచనం నుంచి చదువుదాం. కొన్ని వచనాలు దయచేసి చదువుతారా? యెహెజ్కేలు 41 నుంచి. మనము చెరలోనికి వచ్చిన 25వ సంవత్సరము మొదటి నెల 10వ దినమున, అనగా పట్టణము కొల్లపోయిన 14వ సంవత్సరమున, ఆ దినముననే యెహోవా హస్తము నా మీదికి రాగా ఆయన నన్ను పట్టణమునకు తోడుకొని పోయాను. దేవుని దర్శన వస్త్రమైన నన్ను ఇశ్రాయేలీయుల దేశంలోనికి తోడుకొని వచ్చి మిగుల ఉన్నతమైన పర్వతం మీద ఉంచెను. దానిపైన దక్షిణపు తట్టున పట్టణం వంటిది ఒకటి నాకు అగుపడింది. అక్కడికి ఆయన నన్ను తోడుకొని రాగా ఒక మనుష్యుడుండెను. ఆయన మెర్రేచున్న ఇత్తడి వలె కనబడెను. దారమును కొలకర్రయు చేత పట్టుకొని ద్వారములో ఆయన నిలువబడి ఉండెను. ఆ మనుషుడు నాతో ఇట్లనెను, నరపుత్రుడా, నేను నీకు చూపుచున్న వాటన్నిటినీ కనులారా చూచి చెవులారా విని మనసులో ఉంచుకొనుము. నేను వాటిని నీకు చూపుటకై నీవిచ్చటికి తేబడితివి. నీకు కనబడు వాటినన్నిటినీ ఇశ్రాయేలీయులకు తెలియచేయము. నేను చూడగా నలుదిశల మందిరము చుట్టూ ప్రాకారం ఉండెను. మరియు మరి ఇక్కడ మీకు టైం ఉంటే కనుక 40వ అధ్యాయము, 41వ అధ్యాయము, 42వ అధ్యాయం చూస్తే ఇక్కడ యెహెజ్కేలుకి ఆ యొక్క ఒక మనుష్యుడు నాతో ఇట్లా నేను ఆ మనుష్యుడు అక్కడ ఒక మనుష్యుని చూస్తున్నాడు. ఆయన మెరయుచున్న ఇత్తడి వలె కనబడ్డాడంట. దారమును కొలకర్రయు చేత పట్టుకుని ద్వారంలో ఆయన నిలబడి. ఇక తర్వాత భాగం అంతా కూడా ఒక మందిరం కనిపిస్తుంది. కొలతలు వేయడం ఎట్లా అంటే ఆల్రెడీ మందిరం ఉంది, ఆ మందిరాన్ని ఇక కొలవటం అనమాట, మెజర్ చేయటం. అసలు ఆశ్చర్యం వేస్తుంది. ఒక మూడు అధ్యాయాలు ఇంచుమించుగా మందిరాన్ని కొలవటమే. ఒక స్తంభం నుంచి ఇంకొక స్తంభానికి, తర్వాత దాని హైట్ ఎంత ఉంది, ఆ ఓపెన్ స్పేసెస్ యొక్క మెజర్మెంట్ ఎంత, ఆ నడిచే దారులు మెజర్మెంట్ ఎంత, మరి ఇన్నర్ కోర్ట్ అంటే లోపల అతి పరిశుద్ధ స్థలం యొక్క మెజర్మెంట్ ఏంటి, దానికి బయట ఉన్న గోడలకి సమస్త అసలు ఏ ప్రాంతాన్ని కూడా వదలకుండా మెజర్ చేస్తా ఉన్నాడు. అంతేకాకుండా దాన్ని కట్టిన తీరుని గమనిస్తా ఉన్నాడు. మరి మేడ మీదకి వెళ్ళేటప్పుడు క్రింద అది 3 అంతస్తులు అని చెప్పేసి ఒక భాగం, ఆ 3 అంతస్తులు క్రింద భాగం పైకి వెళ్ళేసరికి తక్కువైపోతా ఉందని, అలాగే మరి గోడ ఎంత వెడల్పుగా ఉందని, ఆ యొక్క యాజకులు దుస్తులు యాజకత్వం చేసేటప్పుడు వేసుకునే ఆ యొక్క ఏఫోదు లేకపోతే అలాంటి ప్రత్యేకమైన దుస్తులు కదిలించి, లేకపోతే దుస్తులుండే ఆ యొక్క రూమ్స్ గురించి, మరి బలి పశువుల్ని ఇచ్చే ఆ యొక్క టేబుల్స్ గురించి, అసలు దేన్ని వదలకుండా ప్రతిదాన్ని కొలతలు కొలుస్తూ దాని తీరుని, ఆ టెంపుల్ యొక్క తీరుని, వైఖరిని, ఆ యొక్క సమస్త చిన్న చిన్న విషయాల దగ్గర నుంచి పెద్ద పెద్ద విషయాల వరకు
ఆ మందిరం అంతా కూడా పరిశీలిస్తూ కొలుస్తూ దాని వైఖరిని తెలుసుకుంటూ ఉన్న చాప్టర్స్ ఇవి. మనకు తెలిసిన విధంగా ఎహెచ్కేలు బబులోను చెరలో ఉన్న ఒక ప్రవక్త. బబులోను చెర 70 సంవత్సరాలు మనకు తెలుసు. 70 సంవత్సరాలు వాళ్ళు బబులోను చెరలో ఉన్నారు ఇశ్రాయేలీలు. వారితో పాటు కొనుక్కోబడిన వ్యక్తి ప్రవక్త ఎహెచ్కేలు. అయితే ఎహెచ్కేల్ గ్రంథం స్టార్టింగ్ లో 8, 9, 10, 11 అధ్యాయాల్లో మరి ఇశ్రాయేలీలు వారు చేసిన బహు ఘోరమైన పాపాలను బట్టి దేవునికి వారు ఆ యొక్క నిబంధన విషయంలో నమ్మకంగా లేకపోగా బహు భ్రష్టత్వానికి వాళ్ళు చేసిన సమస్త ఘోరమైన ఆ యొక్క భ్రష్ట కార్యములను బట్టి, లేకపోతే ఆ యొక్క దేవుడు మరి ఉగ్రతకి పాత్రులయ్యే విధంగా వారు ప్రవర్తించిన బహు ఘోరమైన పరిస్థితులన్నీ రాయబడి ఉంటాయి అక్కడ. అప్పుడు ఏమవుతుందంటే దేవుని సన్నిధి ఆ మందిరం నుంచి వెళ్ళిపోతుంది. దేవుడు ఆ మందిరాన్ని విడిచిపెట్టి తన సన్నిధి, తన మహిమను అక్కడి నుంచి అది ఆ వర్ణన అంతా ఉంటుంది. దేవుని మహిమ, దేవుని సన్నిధి ఆ దేవాలయం నుంచి వెళ్ళిపోయిన ఆ యొక్క సంఘటన రాస్తాడు 8, 9, 10, 11 అధ్యాయంలో. ఇప్పుడు మనం ఈరోజు మన పోర్షన్ ఇంచుమించు 45లో ఉంటుంది, 43లో కూడా ఆ చెరలో ఉన్న హెచ్కేల్ని ఒక దర్శనంలో దేవుడు తీసుకొస్తాడు. యెరూషలేములో ఒక కొండ మీద ఆయనకి ఒక మందిరం కనపడుతుంది. బైబిల్ పండితులు చెప్తారు, ఆ మందిరము వాళ్ళు తిరిగి ఆ వర్ణనంతా చూస్తే బబులోను చెర అయిపోయిన తర్వాత తిరిగి వస్తారు. అప్పుడు కట్టిన మందిరం కాదు. మరి ఏ మందిరం అంటే, మరి రకరకాలైన వాదనలు ఉన్నాయి, రకరకాలైన నమ్మకాలు ఉన్నాయి. కానీ మనకి మంచి ఎక్కువ మంది నమ్మే నమ్మకం ఏంటంటే, ఇది 1000 ఏళ్ల పరిపాలనలో దేవుడు ఇలాంటి మందిరాన్ని, దేవుని ఆలయాన్ని బహుశా ఆయన మనసులో ఉన్నట్టుంది ఇది అని ఎక్కువ మంది నమ్ముతారు. కానీ దానికి కూడా కొన్ని డిఫికల్టీస్ ఉన్నాయి అలాంటి గ్రహింపు కూడా. ఎందుకంటే యానిమల్ సాక్రిఫైస్ ఉంది ఇక్కడ. ఆ యొక్క బలులు మరి ఇంకా యేసు ప్రభు బలి అయిపోయింది కాబట్టి ఇంకా బలులు ఎందుకు, 1000 ఏళ్ల పాలనలో బలులు అర్పించలేదు. కానీ మనం అక్కడ కొద్ది కష్టం. ఇలాంటి సమయాల్లో మనము మన హృదయాలను ఉంచుకోవడం మంచిది. ఎందుకంటే అలాగే దేవుని మరి ఎక్కువగా మనం గ్రహించుకోవడానికి ఉపయోగపడుతుంది. కనుక మార్టిన్ లూథర్ అన్న మాట మనకి చాలా ఉపయోగపడుతుంది ఇలాంటి టైంలో. ఏమిటంటే సైమల్టైనిటీ అన్నాడు. ఒకేసారి 2 విషయాలు, అవి ఏమాత్రం సంబంధం లేకపోయినప్పటికీ ఒకేసారి 2 విషయాలు కరెక్ట్ అవుతుంది. ఒకేసారి 2 విషయాలు అవి కరెక్ట్. ఉదాహరణకి దేవుని రాజ్యం అన్నది మనం ఎదురు చూస్తూ ఉంటాం, కానీ మీ మధ్యలోనే ఉందని కూడా ఉంది. ఇప్పుడు మన మధ్యలో ఉంది, కానీ మనం ఎదురు చూస్తూ ఉన్నాం కూడా. ఈ 2 ఒకేసారి కరెక్ట్ అవుతుంది. సైమల్టేనియటీ అంటే ఒకేసారి అని. అలాగే మనము పాపులము, నీతిమంతులుగా తీర్చబడ్డాము, 2 ఒకేసారి కరెక్ట్. ఇది దేవుడికి సాధ్యం. మనము నీతిమంతులుగా తీర్చబడ్డాము, అట్ ద సేమ్ టైం వీఆర్ సిన్నర్స్ ఆల్సో. హౌ లాంగ్? టిల్ వి డై. మనం చనిపోయేంత వరకు కూడా మనము పాపులమే. చనిపోయినంత వరకు కూడా మనము నీతిమంతులుగా తీర్చబడిన వాళ్ళము. వీఆర్ జస్టిఫైడ్ అండ్ సిన్నర్స్ at the same time, both at a time, simultaneously 2. సో ఇలాంటిదే ఈ మందిరం విషయంలో కూడా భవిష్యత్ 1000 ఏళ్ల పాలనలో జరగబోయే ఒక దేవాలయం అని చూపిస్తా ఉన్నాడు ఎహెచ్కేల్. అయితే వాళ్ళు చెరలో ఉన్నారు, త్వరలో రాబోతా ఉన్నారు యెరూషలేముకి. యెరూషలేం రాగానే జెరుబ్బాబెలు నాయకత్వంలో ఒక మందిరం కట్టాడు. ఒక బైబిల్ కామెంటరీలో
7 మందిరాల గురించి అక్కడ ఉంది. అది మీకు కొద్దిగా జస్ట్ కొన్ని పాయింట్స్ ఎవరైనా నోట్ చేసుకుంటే నోట్ చేసుకోవచ్చు. ఈ పాయింట్ చెప్పి నేను ముందుకు వెళ్తానండి. సొలొమోను మందిరము దగ్గర నుంచి 7 శాంక్చురీస్, 7 దేవుని ఆలయాలు, 7 రకాలైన దేవుని ఆలయాలు దేవుని వాక్యంలో ఉన్నాయి. మొట్టమొదటిది సొలొమోను మందిరం. అది 1 రాజులు 6వ అధ్యాయం నుంచి 8వ అధ్యాయం వరకు మనం చూస్తాం. అయితే నెబుకద్నెజరు దానిని నాశనం చేశాడు దండయాత్ర చేసినప్పుడు. సో మొదటిది సొలొమోన్ టెంపుల్. రెండోది జెరుబ్బాబెలు టెంపుల్. ఈ యొక్క బబులోను చెరలో నుంచి వాళ్ళు వెనక్కి వచ్చిన తర్వాత ఈ జెరుబ్బాబెలు ఆలయం, ఆయన నాయకత్వంలో వాళ్ళు కట్టిన ఆలయము, వాళ్ళు పునాది వేశారు. ఈ జెరుబ్బాబెలు అన్నతను దావీదు సంతతికి చెందినవాడు. ఆయన తిరిగి కట్టిన ఆ యొక్క ఇది మనం జకర్యా గ్రంథంలో చూస్తాం, హగ్గయిలో, ఇవన్నీ కూడా మనము చూస్తాం. ఈ యొక్క జెరుబ్బాబెలు నాయకత్వంలో వాళ్ళు తిరిగి కట్టిన ఆ యొక్క దేవాలయం. మూడోది హేరోదు కట్టిన దేవాలయం. హేరోదు రాజు ఏం చేస్తాడంటే అప్పటికే కొంత నాశనమైన ఆ యొక్క దేవాలయాన్ని ఆయన కొద్దిగా మరమ్మతులు చేయిస్తాడు. మరమ్మతులు చేయించి దాన్ని ఎన్లార్జ్ చేస్తాడు, ఇంకా కొద్దిగా పెద్దదిగా చేసి కడతాడు. అదే దేవాలయం, దాన్ని సెకండ్ టెంపుల్ అంటాం కదా మనం. యేసు ప్రభు వారు దేవాలయంలోకి ప్రవేశించి అక్కడ మరి కొరడాలతోటి అమ్మే వాళ్ళని అదంతా కూడా చేయటం, అది హేరోదు కట్టిన. ప్రస్తుత ఆలయం, ప్రస్తుత కాలంలో దేవుని ఆలయం ఏంటంటే మనమే. The present temple of the Lord is the life of a believer. విశ్వాసి యొక్క జీవితము దేవుని ఆలయము, ప్రస్తుత విశ్వాసి యొక్క జీవితం. మరి దేవుని ఈ విషయాలు మనం 1 కొరింథీ 6వ అధ్యాయంలో చూస్తాం. ఇంకొద్దిగా ముందుకెళ్ళినట్టు ఇంకా డీటెయిల్ గా చూద్దాం. అది మనిషి యొక్క హృదయము దేవుని యొక్క సన్నిధి ఉండటానికి ఒక ఆలయంగా ఉండాలని ఆయన కోరుకున్నాడు. ఈరోజు మనం కొన్ని కోట్లు ఖర్చు పెట్టి బిల్డింగ్స్ కడతా ఉన్నాం. మరి అది దాని గురించి కొంత విమర్శలు ఉంటాయి, లేకపోతే ఇంటెంట్గా ఉంటాయి. మంచిదే, డబ్బులుంటే కట్టచ్చు. కానీ ఈ ప్రస్తుత కాలము దేవుని ఆలయం మాత్రం మనం కట్టే బిల్డింగ్స్ కాదు. దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తాం. మన విశ్వాసి జీవితము, మన విశ్వాసి హృదయం మనమందరం కలిసిన యొక్క సమాజము దేవుని ఆలయం ప్రస్తుత కాలంలో. అయితే ఇంకొకటి ఉంది, ప్రకటన గ్రంథంలో 11వ అధ్యాయంలో ఆ యొక్క ఒక ఆలయం గురించి ప్రస్తావించబడింది. ఆ ఆలయంలో అంత్యక్రీస్తు, యాంటీ క్రైస్తు అతను ఆలయంలో కూర్చుంటాడు అని చెప్పి ఒక ఆలయం గురించి ప్రస్తావించబడుతుంది ప్రకటన 11వ అధ్యాయంలో. అది ఒక ఆలయం. నెక్స్ట్ 6వది, ఇప్పుడు మనం చదివిన యెహెజ్కేలు గ్రంథంలో 40వ అధ్యాయం నుంచి ప్రస్తావించబడిన ఆలయం. అది 1000 ఏండ్ల పరిపాలనలో ఉండటానికి మరి పాసిబిలిటీ ఉంది. 1000 ఏండ్ల పరిపాలనలో ఉండే ఆలయం గురించి అని చాలా మంది నమ్ముతారు. అది ఆ ఆలయం. లాస్ట్ గా 7వది, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో 22వ వచనంలో దేవుడే అలాగే గొర్రెపిల్లే ఆలయం అని చూసారా. ఒక పక్కన విశ్వాసి హృదయము ఆలయం అని, విశ్వాసుల సమాజం ఆలయం అని, అట్ ది సేమ్ టైం దేవుడే ఆలయం అని.
ఇవంతటిని మన హృదయంలో మనం స్థానం ఇవ్వచ్చు ఈ ఈ మిశ్రమ గ్రహింపుకి. వీటన్నిటిలో పాయింట్ మనం తెలుసుకోవాల్సింది, ఆలయం అంటే ఇష్టం ఆయన. గాడ్ లవ్స్ గాడ్ లవ్స్ ఆ టెంపుల్లో ఎన్నో జరుగుతూ ఉంటాయి కదా. దేవుడికి పూజ ఇష్టం, దేవుడికి బలి ఇష్టం, దేవుడికి ఆరాధన ఇష్టం, దేవుడికి ధూపం ఇష్టం, దేవుడికి మహిమ చెల్లించటం ఇష్టం, దేవుడికి కొనియాడటం ఇష్టం, దేవుడికి స్తుతి ఇష్టం, దేవుడికి స్తోత్రం ఇష్టం, దేవుడికి మెచ్చుకోవడం ఇష్టం, దేవుడికి ఆయన కోసం ఏదైనా కట్టాలని ఇష్టం, దేవుడికి కానుకలు ఇష్టం, దేవుడికి మనం ఇచ్చే అర్పణలు ఇష్టం, దేవుడికి నైవేద్యం ఇష్టం, దేవుడికి మరి మంచి మంచి సుగంధ ద్రవ్యాలు, తర్వాత స్పైసెస్తో కూడిన లిక్విడ్స్ చేసి, ఆయింట్మెంట్స్ చేసి, వాటితో ఆయన్ని కొనియాడటం ఇష్టం. దేవుడికి నాట్యం ఇష్టం, దేవుడికి ఆయన గురించి మనస్సు పెట్టి ఏదో బలి ఇవ్వటం ఇష్టం, దేవునికి టెంపుల్ ఇష్టం, దేవునికి ఆలయం ఇష్టం. ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ టెంపుల్. రెండోది, somehow he wants to dwell with us. రెండోది ఏంటంటే ఆయన మనతో ఉండాలని. ఈ రెండు విషయాలు నాకు అర్థమైంది. సో ఇంకొద్దిగా ముందుకు వెళ్దాం. ఒకసారి మళ్ళీ చెప్పమంటారా? 7 టెంపుల్స్. మొదటిది సొలొమోన్ టెంపుల్, రెండోది జెరుబ్బాబెల్ టెంపుల్, మూడోది హేరోదు కట్టిన టెంపుల్, నాలుగోది ప్రస్తుత ఆలయం, విశ్వాసి హృదయము, విశ్వాసుల సమాజం, ఐదోది ప్రకటన 11లో ప్రస్తావించబడిన ఆలయం, ఆరోది ఎహెచ్కేలు మరి 1000 ఏళ్ల పరిపాలనలో ఉండటానికి అవకాశం ఉన్న ఒక ఆలయం, ఏడోది ద ఇటర్నల్ టెంపుల్, అంటే దేవుడే నేనే ఆలయం అని చెప్పే ప్రకటన గ్రంథం 21-22 వచనం, 21వ అధ్యాయం 22లో దేవుడు గొర్రెపిల్ల ఆలయమై ఉంటారని. 7 టెంపుల్స్ గురించి. సో విల్ గో బ్యాక్ టు ఎహెచ్కేలు 40కి వెళ్దాం. మరి ఒకప్పుడు గ్లోరీ వెళ్ళిపోయింది. ఎహెచ్కేలు దర్శనంలో దేవుడు చూపిస్తాడు. వీళ్ళు చెరబట్టబడిన తర్వాత దాదాపు 70 సంవత్సరాలు బబులోను చెరలో ఉన్నారు. ఎహెచ్కేలు ప్రవక్తగా ఉన్నాడు. కొన్నిసార్లు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఎహెచ్కేలు ద్వారా. ఒకసారి ఏం మాట్లాడాడంటే, యెరూషలేములో, మీరు విడిచి వచ్చిన యెరూషలేం ఆలయంలో ఆ హేక్రీలు, ఆ యొక్క అబామినేషన్స్, ఆ యొక్క భయంకరమైన పరిస్థితులు ఇశ్రాయేలీలు దేవుని మందిరంలో చేస్తా ఉన్నారు. కాబట్టి దేవుడు మరి వీళ్ళని చెరకి అప్పచెప్పటమే కాకుండా ఆలయంలో తన సన్నిధిని విత్డ్రా చేసేస్తాడు, అంటే తీసేస్తాడు. అది 8, 9, 10, 11 అధ్యాయాల్లో మనం చూస్తాం ఎహెచ్కేలు. కానీ ఇక్కడ 40వ అధ్యాయం వచ్చేసరికి రెస్టరేషన్, తిరిగి ఆయన రెస్టోర్ చేస్తా ఉన్నాడు. ఆ రెస్టోర్ చేసినప్పుడు ఏం చేస్తున్నాడంటే, ఆ చెరపట్టబడిన వారిలో ఆ యొక్క బబులోను ప్రాంతంలో ఉన్న ఎహెచ్కేల్కి దర్శనంలో తనని యెరూషలేముకి తీసుకొచ్చి ఒక కొండ మీద ఒక ఆలయాన్ని చూపిస్తున్నాడు. ఆలయము ఇంతవరకు చరిత్రలో లేదు. బహుశా రెండో రాకడ ముందు అది ఉండబోదు. ఎందుకంటే బబులోను చెర నుంచి తిరిగి వచ్చి వాళ్ళు కట్టిన ఆ యొక్క ఆలయము ఇప్పుడు ఎహెచ్కేల్కి ఈ 40వ అధ్యాయం నుంచి చూపించిన ఆలయము ఒకటి కాదు. వాళ్ళు కట్టిన ఆలయము ఎహెచ్కేల్కి దర్శనంలో చూపించిన ఆలయము ఒకటి కాదు. సో భవిష్యత్తులో ఎక్కడో బహుశా 1000 ఏళ్ల పాలనలో ఉండాలని, పెట్టాలని ఆశపడుతున్నట్టున్నాడు ఇట్లాంటి బ్యూటిఫుల్, ఒకలాంటి పర్ఫెక్ట్ టెంపుల్. ఆయన వర్ణిస్తున్న తీరు చూస్తే 3 అధ్యాయాల పైగా ఆ కొలవటం కానీ, ఆ వైఖరి తెలియటం కానీ, వాటన్నిటిని చూస్తుంటే దేవుడికి ఆలయం అంటే ఎంత ఇష్టం అనిపించింది. ఇప్పుడు మనం 43వ అధ్యాయంకి వెళ్దాం. 43వ అధ్యాయం
ఒకటో వచనం నుంచి నేను చదువుతాను చూడండి. యెహెజ్కేలు 43:1. తరువాత అతడు తూర్పు తట్టు చూచు గుమ్మమునకు నన్ను తోడుకొని రాగా ఇశ్రాయేలు దాని నుండి పుట్టిన ధ్వని చేత భూమి ప్రజ్వరిల్లింది. నాకు కనబడు దర్శనము పట్టణము నాశనం చేయుటకై నేను రాగా నాకు కనబడిన దర్శనం వలె నుండెను. మరియు కెబారు నది దగ్గర నాకు కనబడిన దర్శనం వంటి దర్శనములు నాకు కనబడగా నేను సాగిలపడితిని. తూర్పు తట్టు చూచు గుమ్మపు మార్గమున యెహోవా తేజో మహిమ మందిరంలోనికి ప్రవేశించెను. అంతకుముందు మందిరములో నుంచి యెహోవా మహిమ వెళ్ళిపోయింది. ఇక్కడ మనం చూసినట్లయితే మందిరంలోనికి తిరిగి అది ప్రవేశిస్తుంది. ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. మరి ఇంగ్లీష్ స్టాండర్డ్ వెర్షన్ లో ఒక మాట అన్నాడు, మనిషికి ఉండే నిరీక్షణ కంటే కూడా దేవుని సన్నిధి మహిమ అనేది ప్రాముఖ్యం అన్నాడు. ఈ విషయం గురించి మనం ఆలోచిద్దాం. నేను కూడా ఆలోచిస్తా ఉన్నాను. మనకి ఒక నిరీక్షణ అనేది చాలా అవసరం. కానీ దీనికంటే ముఖ్యమైనది ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అండ్ దేవుని సన్నిధి మహిమ. దేవుని సన్నిధి మనకి అవసరమైన నిరీక్షణ కంటే దేవుని సన్నిధి ఇంకా ప్రాముఖ్యమైందంటండి. సో ఇక్కడ 4వ వచనంలో తూర్పు తట్టు చూచు గుమ్మపు మార్గమున యెహోవా తేజో మహిమ మందిరములోనికి ప్రవేశించెను. ఆత్మ నన్ను ఎత్తి లోపటి ఆవరణలోనికి తీసుకుని రాగా యెహోవా తేజో మహిమతో మందిరము నిండి ఉండెను. ఆత్మ నన్ను ఎత్తి లోపటి ఆవరణంలోనికి తీసుకుని రాగా యెహోవా తేజో మహిమతో మందిరము నిండి ఉండెను. మందిరములో నుండి ఒకడు నాతో మాట్లాడినట్టు నాకు శబ్దం వినబడెను. అప్పుడు నా యొద్ద నిలిచిన వాడు నాతో ఇట్లనెను, నరపుత్రుడా, ఇది నా గద్దె స్థలము, నా పాదపీఠము. ఇక్కడ నేను ఇశ్రాయేలీల మధ్య నిత్యమును నివసించదను. వారు ఇకను జారత్వము చేసి తమ రాజుల కళేబరములకు ఉన్నత స్థలములను కట్టి తామైనను తమ రాజులైనను నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచక ఇందురు. నాకును వారికి మధ్య గోడ మాత్రం ఉంచి నా గడప దగ్గర వారి స్థలముల గడపలను, నా ద్వారబంధముల దగ్గర వారి ద్వారబంధములను కట్టి తాము చేసిన హేయ క్రియల చేత నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగుటకై వారు హేతువులైరి గనక నేను కోపావేశుడనై వారిని నాశనం చేసితిని. వారు జారత్వము అని తమ రాజుల కళేబరములను నా యొద్ద నుండి దూరమునకు కొనిపోయిన యెడల వారి మధ్యను నేను ఎల్లప్పుడూ నివసించును. కాబట్టి నరపుత్రుడా, ఇశ్రాయేలీలు తాము చేసిన దోషములను బట్టి సిగ్గుపడినట్లు ఈ మందిరమును వారికి చూపించుము. ఎందుకు చూపిస్తా ఉన్నాడు ఈ మందిరం అంటే 10వ వచనంలో ఇశ్రాయేలీలు తాము చేసిన దోషములను బట్టి సిగ్గుపడినట్లు ఈ మందిరమును వారికి చూపించుము. దేవుని మందిరము మనకి అనేకమైన విషయాలకి ఒక సొల్యూషన్ గా ఉంటుంది. మన మనసు కానీ దేవుని మందిరం మీద పడితే, దేవుని మందిరం అంటే ఏంటి అన్నది మనం 1 కొరింథీయుల కొన్ని వచనాలు చూద్దాం. దేవుని మందిరము వారికి చూపించమంటున్నాడు ఇశ్రాయేలీలకి. ఎందుకని? తాము చేసిన దోషములను బట్టి సిగ్గుపడినట్లు. అలాగే ఇంకా చదివితే 10వ వచనంలో వారు దాని వైఖరిని కనిపెట్టవలెను. అండ్ లెట్ దెమ్ మెజర్ ద ప్యాటర్న్ అంటే అది ఏ విధంగా ఉంది. దేవుని మందిరమును వాళ్ళు ఏం చేయాలంట? కనిపెట్టాలంట. దేవుని మందిరాన్ని కాదు, దేవుని మందిరపు వైఖరిని, దేవుని మందిరపు వైఖరిని కనిపెట్టాలి. బార్నా గ్రూప్ అనే గ్రూప్ ఉంటుంది. BARNA బార్నా గ్రూప్, మీరు చూడొచ్చు నెట్ లోని. వాళ్ళు రీసెర్చ్ గ్రూప్. అది ప్రజెంట్ కాలాల్లో పాస్టర్స్ యొక్క కష్టాలేంటి, అసలు విశ్వాసుల ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, లోకానికి సంఘానికి మధ్య గోడ దిట్టంగా ఉందా, లేకపోతే లూజ్ గా ఉందా, లేకపోతే ఒకలాంటి రబ్బర్ గా ఉందా గోడ? ఏది మంచిది? రబ్బర్ గా ఉండే గోడ మంచిదా లోకానికి సంఘానికి మధ్య,
అసలు ఏమాత్రం విరిగిపోవటానికి అవకాశం లేని గోడ ఉంటే మంచిదా? అలాగే యవనస్తులు ఎలా ఉన్నారు, వారి వైఖరి ఎలా ఉంది, తరాలు ఎలాగున్నాయి, మరి చిన్నపిల్లలు ఎలా ఉన్నారు, మరి ప్రభుత్వానికి సంఘానికి సంబంధం ఏంటి? వేరుగా ఉండొచ్చా, కలిసిపోవచ్చా? స్టేట్ అండ్ చర్చ్, క్రిస్టియన్స్ పాలిటిక్స్ లో ఉండొచ్చా? వాట్ ఈజ్ మ్యారేజ్? మరి తర్వాత ఇంకా చెప్పాలంటే the trends of the church and the trends of the parachurch organization, వీటన్నిటి గురించి రీసెర్చ్ ఇక్కడ ఏముంది? ఎహెచ్కేలు 43:10 లాస్ట్ లో వారు దాని వైఖరిని కనిపెట్టవాలి. we should understand the patterns of the temple. దేవుని మందిరపు వైఖరిని కనిపెట్టాలట. 11వ వచనం, తాము చేసిన వాటన్నిటిని బట్టి వారు సిగ్గుపడిన ఎడల మందిరం యొక్క వైఖరిని, దాని ఏర్పాటును, బహిర్గమ స్థానములను, అంతర్గమ స్థానములను, దానిని గూర్చిన మర్యాదలన్నిటినీ, విధులన్నిటినీ, దాని ఆచారములను, క్రమములను వారికి కనపరిచి, వారు ఆ ఆచార విధులన్నిటినీ గైకొని ఆచరించినట్లు వారు చూచుచుండగా వాటిని వ్రాయించును అని. ఇంకా అలాగా మనం 45కి వెళ్తే, 46, 47కి వెళ్తే, దెర్ ఈజ్ స్ట్రీమ్ కమింగ్ అవుట్ ఆఫ్ ద టెంపుల్ అని. అది పెద్ద, మనం ఏమాత్రం నడవటానికి అవకాశం లేనంత మహా నది అయిపోయిందని. ఇలాగ 47, ద బుక్ ఎండ్స్ బై 48. ఆల్ టెంపుల్స్ డిస్క్రిప్షన్. టెంపుల్లో ఎలా ఉండాలి, టెంపుల్లో దేవుని సన్నిధి మెయింటైన్ అవ్వాలంటే నీతి న్యాయాలతో ఏ విధంగా ఉండాలి, ఇవన్నీ కూడా 40వ అధ్యాయం నుంచి 48వ అధ్యాయం వరకు ఈ యొక్క మందిరం గురించి ఉంటాయి. మరి ముఖ్యంగా నన్ను ఆకట్టుకుంది, నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఏంటంటే 3 అధ్యాయాలు కొలతలేయటమే. ఒకసారి నాకు అది ఎందుకు చదువుతున్నాను ఇది అనిపించింది. నడిచే స్థలం ఎన్ని మూరలు ఉందని, ఈ స్తంభం నుంచి ఆ స్తంభానికి ఇంత ఉందని, ఈ రెండు ఒకే సైజులో ఉన్నాయని, అవతల వైపు ఉన్న స్తంభాలకి మధ్య కూడా దూరం ఒకటే ఉందని, అవతల వైపు ఉన్న స్తంభాలకి ఇవతల వైపు ఉన్న స్తంభాలకి మధ్యలో ఉన్న ఆ యొక్క ఇన్నర్ కోర్ట్ కి, వాటి గోడలకి ఈ స్తంభాలకి మధ్య రకరకాలైన మరి కొలతలు, వైఖరి కనిపెట్టడం, దాన్ని మెజర్మెంట్స్ చూడటం, దాని తీరుతెన్నులు పరిశీలించటం. దేవుడు మన హృదయాలతో మాట్లాడుతున్నాడేమో అనిపించింది. ఇప్పుడు మనం 1వ కొరింథీకి వెళ్దాం. 1వ కొరింథీ, కొరింథీయులకు రాసిన పత్రిక, 1 కొరింథీ 6వ అధ్యాయం. 3వ అధ్యాయం. 1వ కొరింథీ 3వ అధ్యాయంలో కొన్ని వచనాలు, పౌలు మాటలు నేను చదువుతాను. 10వ వచనం నుంచి చదువుతాను. అధ్యాయం అంతా బాగుంటుంది కానీ టైం లేదు కాబట్టి 10వ వచనం నుంచి చదువుతాను. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని. అంటే ఏం చెప్తున్నాడంటే, నేను మీకు ఫస్ట్ టైం సువార్త ప్రకటించాను. నేను సువార్త ప్రకటించడం వల్ల మీరు దానిని అంగీకరించి మీరు విశ్వాసులయ్యారు, రక్షించబడ్డారు, తిరిగి జన్మించారు. అది పునాది వేశాడు అన్న మాటకు అర్థం. కొంతమంది పునాది వేసిన వాళ్ళు కూడా మర్చిపోతారు. మర్చిపోవచ్చులే కానీ పునాది ఉందని గుర్తుపెట్టుకుంటే చాలు. రక్షణ నిశ్చయిత చాలా మందికి ఉండదు. నాలో నేను రక్షించబడ్డాను అన్న నిశ్చయిత మీరు ఎంతమందికి ఉందండి? రక్షించబడ్డారా, మీరు రక్షణ పొందారా అని అంటే మీలో ఎంతమంది అవును అని చెప్పగలరు? ఈ పారాగ్రాఫ్ క్వశ్చన్స్ కాదు, ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్, ఎస్ ఆర్ నో, రెండే.
ఒకవేళ పారాగ్రాఫ్ క్వశ్చన్ లాగా మీరు ప్రయత్నం చేస్తుంటే మీరు రక్షించబడలేదేమో, లేకపోతే నిశ్చయిత విషయంలో మీకు స్పష్టత లేదేమో. దిస్ ఈస్ ద డే. ఈ రోజే మీరు దాన్ని ఆ యొక్క నిశ్చయిత సంపాదించుకోవాలి. అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్ సంపాదించుకోవాలి. నేను ఎప్పుడు రక్షించబడ్డాను అన్న ప్రశ్నకి మీ దగ్గర మీరు సమాధానం ఉండాలి. ఇక్కడ పౌలు అంటున్నాడు, ఓ కొరింథీ సంగమా, కొరింథీలో ఉన్న బిలీవర్స్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసింది. నిన్న నేను ఒకరికి చెప్తా ఉన్నాను ఏంటంటే, ఒక విత్తనానికి ఎంత లాంగ్ లైఫ్ ఉంటుందో, ఒక సీడ్కి, ఒక విత్తనానికి. ఏదో ఒక రాజరికపు వంశము వాళ్ళు కష్టాలు పాలై పారిపోయే సమయంలో ఒక పెట్టెలో వాళ్ళకి ఇష్టమైన ఒక విత్తనాన్ని ఒక వాళ్ళ విలువైన వస్తువులతో పాటు ఒక చిన్న ఒక మెటల్ బాక్స్ లో విత్తనాన్ని పెట్టేసి భూమిలో దాచిపెట్టారు. అది ఎక్కడో పెట్టేశారు. ఆ విలువైన ఆ యొక్క వస్తువులతో పాటు ఈ విత్తనాన్ని కూడా పెట్టారు. వాళ్ళ రాజు కుటుంబానికి చెందిన విత్తనం అంటారు. ఆ మొక్క తాలూకా విత్తనం దాదాపు అది త్రవ్వకాల్లో 600 సంవత్సరాల తర్వాత దొరికిందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అది చూశారు, ఆ విత్తనం తీశారు బయటికి. ఆ పెట్టెలో తీసి చూస్తే ఒక విత్తనం ఉంది, ఎండిపోయిందనమాట. చూడటానికి 600 సంవత్సరాలు అయి ఉంటుంది ఇది అని వాళ్ళు నిర్ధారించి భూమిలో పాతి చూద్దామని పాతి పెట్టి అని భూమిలో దాన్ని పాతి పెట్టి కాస్త నీళ్ళేసి చూస్తే అది మొక్క వచ్చిందంట. ఇది ఎందుకు చెప్పారంటే, మన జీవితాల్లో ఒక 50-60 సంవత్సరాల క్రితం సువార్త అనే విత్తనం నీలో పడి ఉంటుంది. అది ఎప్పటికైనా బ్రతుకుతుంది. అదే మనం చేయాల్సింది. వీ హ్యావ్ టు కమ్ బ్యాక్ టు ది గాస్పెల్. సువార్త యొద్దకు మళ్ళీ రావాలి. దట్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ రెస్టరేషన్ అనిపిస్తుంది. ఎనీవే, ముందుకెళ్దాం. పౌలు, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసితిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకొనవలెను. వేయబడినది తప్ప మరి యొక్క పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల్ల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు, 2 సెట్స్ చూసారా, గోల్డ్, సిల్వరు, ప్రెషియస్ స్టోన్స్ ఒక సెట్, బంగారము, వెండి, వెలగల్ల రాళ్ళు ఒకవైపు ఒక సెట్, కర్ర, గడ్డి, కొయ్యకాలు అంటే కర్రలు, గడ్డి, కొయ్యకాలు అంటే వుడ్, వంట చెరకు. ఇది ఫైర్ లో కాలిపోయే మెటీరియల్. ఇది మరొక వైపు 3, ఒకవైపు ఏమో గోల్డ్, బంగారము, వెండి, వెలగల్ల రాళ్ళు ఒకవైపు, కర్ర, గడ్డి, కొయ్య అనేది మరొక వైపు. ఏది వాడి కడుతున్నావు నువ్వు? సంఘాన్ని లేకపోతే నీ జీవితాన్ని? అది క్వశ్చన్. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల్ల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దాన్ని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టం కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడును. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? చూసారండి, దేవుని ఆలయము ప్రస్తుత కాలంలో, ప్రస్తుత యుగంలో మనం కట్టే బిల్డింగ్స్ కాదు. ఒక ఆవిడ పాస్టర్ గారి దగ్గరికి వచ్చిందంట. చర్చి అప్పుడే అయిపోయిందంట ఆరాధన. పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు, ఈ అబ్బాయి ఇందాకటి నుంచి బబుల్ గమ్ తింటున్నాడు చర్చిలో, మీరు చెప్పి గద్దించరా అందంట. చర్చిలో బబుల్ గమ్ తింటం ఏంటండి అంటే ఆ పాస్టర్ గారు అన్నారంట, చర్చిలో బబుల్ గమ్ తింటాం కాదమ్మా, చర్చే బబుల్ గమ్ తింటుంది అన్నాడంట. ఆమె కొద్దిగా తికమక పడిందంట. అదేంటండి అంటే,
ఈ బిల్డింగ్ కాదు కదా చర్చి. మనము మనుషులమైన మనము, ఈ బాలుడు బబుల్ గమ్ తింటున్న బాలుడు కూడా సంఘమే బబుల్ గమ్ తింటుంది అన్నాడంట. అందరూ చక్కగా నవ్వుతున్నారు, కానీ దాంట్లో ఎంతో సత్యం ఉంది. మీరు దేవుని ఆలయమై ఉన్నారని ఎరుగరా? దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని ఎరుగరా? అది క్వశ్చన్. 17 వచనం, ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. ఇది మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మనం చేసే పరిచర్య దేవుడు పరిశీలిస్తూ ఉంటాడు. దేవుడు చూచే దేవుడు అయినాడు. హీ వాచెస్ ఓవర్ అస్, హీ వాచెస్ బిట్వీన్ అస్. మన మధ్య ఆయన చూసే దేవుడు, మనల్ని చూసే దేవుడు. మరి నా యొక్క మెంటర్ ఆయన ప్రార్థన చేసినప్పుడు లాస్ట్లో అంటాడు, లార్డ్ వాచ్ బిట్వీన్ బాబీ అండ్ మీ అని, మా ఇద్దరి మధ్య నువ్వు చూడు. ఆ ప్రేయర్ నేను చాలా ఆశ్చర్యమేస్తాను. సో చూచే దేవుడి ముందు నువ్వు కట్టే పని ఎలా ఉంది? మనల్ని మనం కట్టే విషయం ఒకవైపు అయితే, నువ్వు చేసే పరిచర్య, చిన్న కూడిక అవ్వచ్చు, గృహ కూడిక అవ్వచ్చు, జూమ్ మీటింగ్ అవ్వచ్చు, ఆర్ఫనేజ్ అవ్వచ్చు, చిల్డ్రన్ హోమ్ అవ్వచ్చు, లేకపోతే పరిచర్యలు నానా విధములుగా ఉన్నాయి కదా. నువ్వు చేసే నీ ఆఫీస్ పని ఒక పరిచర్య, నువ్వు చేసే వ్యాపారం కూడా పరిచర్య, అది కూడా పిలిపే. ఎందుకంటే అక్కడ దేవుని యొక్క సాక్ష్యం కావాలి దేవుడికి. నీ ప్రజెన్సే ఒక విట్నెస్, ఒక సాక్ష్యం. నువ్వు పనిచేసే దగ్గర, నువ్వు ఇన్వాల్వ్ అయిన ప్లేస్లో. సో ఎలాగ కడుతున్నావు? అగ్నికి నిలిచే పని చేస్తున్నావా? ఒకవేళ చెడగొడుతున్నావా? దేవుని ఆలయమును ఎవడైనా సరే పాడు చేస్తే దేవుడు వాడిని పాడు చేస్తాడని. ఈరోజు ఈ వాక్యం మాట్లాడుతున్నాడంటే దేవుడు మనల్ని మళ్ళీ పిలుస్తున్నాడు. ఒకవేళ దేవుని ఆలయాన్ని పాడు చేసి మనం పాడైపోయిన స్థితిలో ఉన్నామేమో. ఒకవేళ నువ్వు నేను దేవుని ఆలయమును పాడు చేసేసేమేమో, గతంలో పాడు చేసి దాన్ని ఆ యొక్క దేవుని ఉగ్రతకి గురైపోయి దేవుని ఆలయమును పాడు చేసాం కాబట్టి మనం కూడా పాడైపోయి ఉన్నామేమో. ఈ వచనంలో దేవుని యొక్క కనికరంతో కూడిన పిలుపుంది, కమ్ బ్యాక్ అని. ఎందుకంటే ఇంకా మనం మరణించలేదు కదా. మన చెవిలో ఈ మాటలు పండి మనోహ భయపడతాడు. మనోహ ఎవరు చెప్పగలరండి? ఎవరైనా? సంసోన్ వాళ్ళ ఫాదర్. సంసోన్ వాళ్ళ తండ్రి. దేవుడే మనకు కనపడ్డాడు. దేవుని చూచి ఎవరు బ్రతకరు కదా. దేవుడి మాట మనం స్వయంగా విన్నాం. ఆయన మనం చూసాం కనుక మనం బ్రతకమేమో అని భయపడతాడు తన భార్య దగ్గర. అప్పుడు ఆమె గుర్తు చేస్తుంది, ఆయన మాట్లాడాడు కదా. కనపడటమే కాదు, ఈ స్పోక్, ఆయన మాట్లాడాడు కాబట్టి మనం సాము. నిజమే, చూసి ఎవరైనా దేవుని చూచి బ్రతకగలిగిన వాళ్ళు ఎవరు లేరని ఉంది, కానీ ఆయన మాట్లాడాడు. సో ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు కదా, కనుక మనం సాము. ఒక ఛాన్స్ ఇస్తున్నాడు. చెప్పాను కదా, సమాధికి యువతలంతా ప్రిపరేషనే అని. మన భవిష్యత్తులో ఎన్నో ముఖ్యమైన సంఘటనలు మన కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. రెండవ రాత్రి ఒకటి, 1000 ఏండ్ల పరిపాలన ఒకటి. ఆ 1000 ఏండ్లు ముగిసిన తర్వాత ఇంకా అసలు ఎండ్లెస్, అసలు నో ఎండ్. ఇది మన భవిష్యత్తు. ఇలాంటి దృక్పథం మన మనోనేత్రాల మీద ముద్రించుకొని ఉంటే ప్రస్తుత జీవితం, దాని సమస్యలు, సఫరింగ్స్, సవాళ్ళు నిజంగా మనం వేరే టైప్లో చూడగలం అనిపిస్తుంది. అయితే మళ్ళీ 1 కొరింథీ 3వ అధ్యాయం కొన్ని వచనాలు మనం చూద్దాం. ఇక్కడ నా దగ్గర ఒక రెఫరెన్స్ బైబిల్ ఉంది, దాంట్లో కొన్ని మంచి వచనాలు ఉన్నాయి. 17వ వచనం మరొకసారి చదువుతాను. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఇక్కడ కొన్ని వాక్యాలు ఉన్నాయండి. అవి
ఒకటో దినవృత్తాంతములు 29వ అధ్యాయము 1 నుంచి చదువుతాను. 1వ దినవృత్తాంతములు 29వ అధ్యాయము మొదటి 3 వచనాలను చదువుతాను. తరువాత రాజైన దావీదు సర్వ సమాజముతో ఈలాగు సెలవిచ్చెను. దేవుడు కోరుకొనిన నా కుమారుడైన సొలొమోను ఇంకను లేత ప్రాయము గల బాలుడై ఉన్నాడు. కట్టబోవు ఆలయము మనుష్యునికి కాదు, దేవుడైన యెహోవాకి గనుక ఈ పని బహు గొప్పది. నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుప పనికి ఇనుమును, కర్ర పనికి కర్రలను, గోమేధికపు రాళ్లను, చెక్కుడు రాళ్లను, వింతైన వర్ణములు గల పలు విధముల రాళ్లను, మిక్కిలి వెలగల నానావిధ రత్నములను తెల్ల చలువరాయి విశేషముగా సంపాదించుకుని, మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత, చూసారండి, దేవుని మందిరం మీద మక్కువ ఉందంట. మొన్న మేము జయశ్రత్న కుమార్ గారు వచ్చినప్పుడు మక్కువ అనే ఊరు వెళ్ళాం. ఆ ఊరు వెళ్తుంటే పాస్టర్ గారు చెప్తున్నాడు, ఈ ఊరి పేరు మక్కువ అండి, అంటే ఇష్టం. మక్కువ అంటే ఇష్టం అంట. మనకి కొంత ఐడియా ఉంది కదా, తెలుగు వర్డ్స్ కొన్ని వాడం కానీ మక్కువ అంటే ఇష్టం. మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించి ఉంచిన వస్తువులు కాక నా స్వంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేను ఇచ్చేదను. మా అమ్మాయి రేచల్ ఒకసారి ఒక స్పీకర్ గారు మాట్లాడుతూ ఉంటే, ఆ స్పీకర్ పేరు చంపా రైస్, ఫ్రమ్ నార్త్ ఈస్ట్ నుంచి వచ్చారు ఆవిడ, లేడీ. ఆమె మాట్లాడుతున్న మా అమ్మాయి చాలా ఆశీర్వదించబడి నా బంగారు గాజు ఇచ్చేస్తానని చెప్పింది. మేము చెప్తాం, అమ్మ 3 రోజులు టైం ఉంది కదా, ఇంకా నీకు రేపు ఎల్లుండి కూడా అట్లా అనిపిస్తే అప్పుడు చూద్దాంలే అని. రేపు ఎల్లుండి అంటే అమ్మాయి ప్రతిరోజు ఆ 3 రోజులు చాలా తీవ్రంగా ఉంది. ఇచ్చేస్తాను, దేవుడు నాకు ప్రేరేపిస్తున్నాడు, నా బంగారం గాజు ఇచ్చేస్తాను. ఆ గాజు ఒకటే ఉంది తన దగ్గర. మరి సరేలే అని చెప్పేసాం, ఇచ్చేసింది. తన పెళ్ళప్పుడు ఎన్ని బంగారపు వస్తువులు తనకి దేవుడు గిఫ్ట్స్ గా ఇచ్చారో, ఈవిడి నీకు ఈబడిన ఉంది కదా. ఇక్కడ రాజైన దావీదు ఏమంటున్నాడు, నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను సంపాదించి వెండిని నా దేవుని మందిరం నిమిత్తం నేను ఇచ్చేదాన్ని. దేవునికి దేవుని సేవకులకి ఇచ్చినప్పుడు భలే ఆశీర్వాదాలు జరుగుతాయండి. ఆ విధవరాలు ఏం చేసింది, తనకున్న ఒకే ఒక లాస్ట్ అప్పం చపాతి ఇచ్చేసింది ఏలియాకి. 3.5 సంవత్సరాలు తనకి తన కుటుంబానికి ఏ లోటు లేకుండా. లాస్ట్ది అసలు ఉన్నదే ఇది ఒక్కటే కదా. ఆ పరిస్థితి ఎలా ఇచ్చేస్తాం పాస్టర్ గారు అని అనుకోలేదు. ఆయన అడిగాడు ఈమని. దేవుడు చెప్పాడు కాబట్టి అడిగాడు. ఈ రోజుల్లో సేవకులు కూడా దేవుడు చెప్పకుండా అడుగుతున్నారులేండి, అది వేరే విషయం. కొంతమంది, అందరూ కాదు. దేవుడు చెప్పకుండా అడిగేవాళ్ళు సేవకుల్లో కూడా ఉన్నారు. కానీ దేవుడు చెప్పాడు ఏలియాకి, నువ్వు వెళ్ళి అడుగు ఆ అప్పం లాస్ట్ చపాతి ఇవ్వమని. ఆయన అడిగినప్పుడు ఏం జరిగి ఉంటుందంటే, తను చూస్తా ఉన్నాడు, అది ఒక్కటే ఉంది ఆమె దగ్గర. ఆమె అనుకుందంటే ఇది తినేసి చనిపోదాం, ఇంక చచ్చిపోతాం అని అనుకుందంట. అది ఆ ఊహే మనం ఊహించలేని ఊహ అది. అలాంటి స్థితిలో తను తింటా ఉంటే నేను అనుకుంటాను, కన్నీరు కారుతా ఉంటుంటది ఆ దైవజనుడు. తింటా ఉన్నప్పుడు గుండె పగిలిపోయి ఉంటుంది. కన్నీరు కారుతూ అడిగి ఉంటాడు, ప్రభువా ఇప్పుడు దాకా నా ప్రార్థన విన్నావో లేదు, కానీ ఈ స్త్రీకి తన కుటుంబానికి ఎటువంటి లోటు ఉండకూడదని దేవుని ఖచ్చితంగా దేవుడి యొక్క వస్త్రపు చెంగు తన పాదాలను వదిలిండడు, కన్నీటితో గోజాడు ఉంటాడు. అది జరిగి ఉంటుందని నా యొక్క నమ్మకం. సో ఇక్కడ దేవుడికి బంగారం, సొంత బంగారం ఇచ్చాడు దావీదు. ఎంత ఆశీర్వాదాలు దావీదు యొక్క సంతానం మీద కానీ తన వంశం మీద కానీ మనం చూడగలం. ఇప్పుడు మళ్ళీ మనం గో బ్యాక్ టు 6:27 అయింది, 3 minutes ఉందండి. మళ్ళీ ఒకసారి 1 కొరింథీ 13వ అధ్యాయానికి వద్దాం. ఇక్కడ 1 దినవృత్తాంతం 29వ అధ్యాయంలో మొదటి 3 వచనాలు చదివాము.
ఇంకొన్ని వచనాలు చూద్దాం. దేవుని మందిరం, ప్రస్తుత యుగంలో దేవుని మందిరము మనమే. ఈ మందిరం విషయంలో మనము అన్న మందిరం విషయంలో దేవునికి చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఆయనకి ఇష్టం, దేవునికి మందిరం అంటే ఇష్టం. ఆ మందిరం మనమే. ప్రస్తుత యుగంలో మనమంటే మన మీద ఆ మందిరపు కార్యక్రమాలు మన బ్రతుకుల్లో, మన సమాజంలో, వ్యక్తిగతంగా, సమాజంగా ఆ యొక్క మందిర కార్యక్రమాలు, పోలిన పరిశుద్ధ కార్యక్రమాలు, అవంటే ఇష్టం ఆయన. ఆయన మన మీద ఉండాలని కూడా ఇష్టం ఆయన. కీర్తనలు 93వ అధ్యాయం 5వ వచనంలో ఈ విధంగా ఉంది. కీర్తన 93:5. నీ శాసనములు ఎన్నడూను తప్పిపోవు యెహోవా, ఎన్నటన్నిటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. అలాగే కీర్తనలు 99:9. కీర్తనలు 99:9. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి, ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట సాగిలపడుడి. అలాగే ఒకటో కొరింథీ 6వ అధ్యాయంలో కొన్ని వచనాలు, 3 వచనాలు చదువుతాం, 18 నుంచి. 1 కొరింథీ 6:18. జారత్వమునకు దూరముగా పారిపోవుడి, మనుష్యుడు చేయి ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయవాడు తన సొంత శరీరమునకు హానికరంగా పాపము చేయుచున్నాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు. మనం అందరం కలిపి దేవుని ఆలయం అంటున్నాడు. మళ్ళీ ఇక్కడ 6వ అధ్యాయంలో మీ దేహము దేవుని ఆలయము, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని, మీ దేహము దేవుని వలన అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహింపరచుడి అంటున్నాడు. ఇంకొక 2-3 వచనాలు చూద్దామండి. ఒక్క నిమిషం అండి. ఒకటో యోహాను 4వ అధ్యాయం 12వ వచనంలో ఈ మాట ఉందండి. 1 యోహాను 4:12లో ఏ మానవుడును దేవుని ఎప్పుడునూ చూచి ఉండలేదు. మనము ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచి ఉండును, ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. సో దేవుని ఆలయమైన మన యందు దేవుడు నిలిచి ఉండాలంటే మనం ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచి ఉండును, ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును అని 1 యోహాను 4:12లో ఉంది. అలాగే హెబ్రీ 3వ అధ్యాయం 6వ వచనం. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు అని. అలాగే యోహాను సువార్త 14:17. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. యోహాను 14:17 చదివాను. ఇంకొక వచనం 1 యోహాను 14:15-16 వచనాలు. 1 యోహాను 4వ అధ్యాయం 15-16 వచనం. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందున్నాడు. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు.
అలాగే 1 పేతురు 2:5 యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమైన బలులు నర్పించుటకు సజీవమైన రాళ్ల వలె నుండి రోమ 8:11 మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుతున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. అలాగే ఎఫెసీ 2:21 ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. అంతేనండి. ఈ వాక్యాల ద్వారా దేవుని ఆలయమై ఉన్న మనము మన యొక్క వైఖరి, మన యొక్క తీరుతెన్నులు, మన మర్యాద, మన యొక్క క్రమము ఇవన్నీ కూడా కనిపెట్టమంటున్నాడు. ఈ యుగములో దేవాలయమై ఉన్నది మనము, విశ్వాసులమైన మనము. కనుక వైఖరిని కనిపెట్టాలని, ఎందుకంటే దేవుడికి ఆయన మందిరం అంటే భలే ఇష్టం, ఆయన దాంట్లో ఉండాలని. ఈ 2 పాయింట్స్ మరి మనం ఈరోజు గుర్తుపెట్టుకున్నాం. మనం మన ఆరాధనకి వెళ్ళేటప్పుడు మనం బిల్డింగ్స్ చూడదు, చుట్టూ మనుషుల్ని చూడండి. అలా చేస్తున్నారు, కానీ నేను వినయంగా మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. మనం బిల్డింగ్స్ చూసే మనసు మనకి ఒకసారి దాంట్లోంచి బయటపడలేము. చర్చ్ అంటే బిల్డింగ్ అన్న దృక్పథం మనలో తెలియకనే ఏర్పడిపోయింది. కానీ మీరు దేవుని ఆలయమై ఉన్నారని బైబిల్ చదివిస్తుంది. మనం దేవుని ఆలయమై ఉన్నాము. ఆలయం అంటే ఎంతో ఇష్టం. ఆయన వైఖరిని, దాని మర్యాదను, తీరుతెన్నులను కనిపెట్టమంటున్నాడు. మరి ఆయన దాంట్లో ఉండాలని. సో ఇప్పుడు ఈ వాక్యం రికార్డ్ చేయబడింది. సో తర్వాత కూడా ఈ బైబిల్ రెఫరెన్సెస్ ఒకవేళ టైం ఉంటే చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక 5 minutes ఎక్స్ట్రా తీసుకున్నాను, క్షమించండి. ఓవర్ టు ఝాన్సీ సిస్టర్ గారు. ఇప్పటి వరకు దేవుని మందిరం యొక్క విశిష్టత గురించి ఎహెచ్కేల్ గ్రంథం ద్వారా మనకు చక్కని వాక్య పరిచర్య చేసిన బాబీ గారికి వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున కృతజ్ఞతలు అండి. ఈ మెసేజెస్ అన్ని కూడా అనుదినము యూట్యూబ్లో అప్లోడ్ చేయబడుతున్నాయి. బాబీ రత్నాకర్ అని కానీ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ అని కానీ టైప్ చేసి మన బంధువులకు మరియు స్నేహితులకు షేర్ చేయవచ్చు, లేదా మనము రెండోసారి వినవచ్చు. ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా రెవరెండ్ జామి రవికుమార్ అయ్య గారిని మనవి చేస్తున్నానండి. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పాదాలు కొందరం ప్రభావ, నీ ప్రేమను బట్టి కృపను బట్టి వందనాలు తండ్రి. అయ్యా ప్రభావ, నీ దోషం ద్వారా తండ్రి ఇతని వాక్య విత్తనాలు బట్టి వందనాలు తండ్రి. మందిరానికి సంబంధించిన ప్రభావ అనేక ఆత్మ సంబంధం విషయాలు ప్రభావ, అదేవిధంగా చారిత్రక సంబంధం విషయాలు ప్రభావ నీ దోషం ద్వారా నువ్వు బోధించిన దాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. హెచ్కేల్ గ్రంథంలో వివరించబడ్డ అనేక అంశాలను ప్రభావ నువ్వు చూపించాలని వందనాలు. అయ్యా పరిశుద్ధుల సహవాసాన్ని మమ్మల్ని పిలిచావు ప్రభా, పాపక్షమాపణ ప్రభావ పిలిచావు తండ్రి. శరీర మనం పిలిచావు ప్రభా, నిత్య జీవనం ప్రభావ మమ్మల్ని పిలిచావు తండ్రి. వందనాలు తండ్రి. అయ్యా నీ సంఘం ప్రభావ తండ్రి ఈ లోకంలో నీకు సాక్షిగా ఉందయ్యా. ఆ సంఘంలో మేము అవయాలుగా ఉన్నాం ప్రభు. నీ కుమారుడు యేసుక్రీస్తు సృష్టిగా ఉన్నాడు ప్రభా. సంఘాన్ని హత్తుకున్నట్టుగా తండ్రి మమ్మల్ని చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా తండ్రి, మేము పిలువబడిన వారం ప్రభా, పిలువబడిన పిలుపు తగినట్టుగానే జీవించగలిగే భాగ్యం తెచ్చామని నీ దాసునికి ఇచ్చిన ప్రభావ వాక్య జ్ఞానం కూడా మాకు వందనాలు చెల్లించుకుంటూ నీ దాసుని దీవించమని ఆశీర్వదించమని అయ్యా ప్రభా, సేవలో అదేవిధంగా గృహంలో తండ్రి లోటైన ప్రతి లోటును ఐశ్వర్యంలో తీర్చమని ప్రార్థన చేస్తున్నాను. ఇంకా నీ శక్తితో, బలంతో, జ్ఞానంతో నింపమని, ఇంకా బలం అనేక స్థలాల్లో వాడుకుంటూ కృపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా విత్తబడిన వాక్యం తండ్రి 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా ప్రభావ ఫలింపు చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా నీ ఆదివారం ఆరాధన సిద్ధపరచుండగా నీ సహాయం తెచ్చండి. అదేవిధంగా ప్రభా, నీ దాసులు విలియం కేరీ గారు ఎవరైతే ప్రభా బైబిల్ని తెలుగులో ప్రభావ తర్జుమా కారకులు అయ్యారో ఆ దాసుని యొక్క దౌతను ప్రభా జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ప్రభా, సహాయం తెచ్చండి. నీ కృపించండి ప్రభా. అదేవిధంగా తండ్రి అనారోగ్యంతో డాక్టర్ గారిని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా ప్రభా
రాబర్ట్ జేమ్స్ అయ్య గారిని, అదేవిధంగా అశ్వని గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ఇంకెవరైతే అనారోగ్యంతో ఉన్నారో, అప్పుల ఇబ్బందుల్లో ఉన్నారో, ఆర్థిక సమస్యలు ఉన్నారో, బిడ్డలతో ప్రభావ సమస్యలు ఉన్నాయి ప్రభావ, అందరి కోసం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా నీటి కోసం ఎదురు చూస్తున్న ప్రభావ ఈ యూజీ పీజీ బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకుని ప్రభావ, మా బిడ్డలు ఉన్నతమైన స్థితిలో ఉండగలిగే భాగ్యం తెచ్చమని ప్రార్థన చేస్తున్నాను. ప్రత్యేకంగా ప్రభావ పాల్గొన్న బిడ్డలందరినీ పేరు పెట్టి దీవించమని ఆశీర్వదించమని ప్రభావ, ఈ కార్యక్రమం జరగడానికి సహకరిస్తున్న ప్రభావ జాన్సన్ గారిని, స్వరూప్ గారిని, ఝాన్సీ సిస్టర్ గారిని, ప్రదీప సిస్టర్ గారిని, తేజ పండిస్ గారిని, కోటి వారిని ప్రభావ ప్రత్యేకంగా దీవించండి, ఆశీర్వదించండి. ఇందులో పాల్గొంటున్న తల్లులని తండ్రులందరినీ పేరు పెట్టి దీవించి నువ్వే సకల మహిమగంత ప్రభావం పొందుకోమని, మాకు తెలిసిన అవసరాలు, నీకు తెలిసిన ప్రతి అవసరాన్ని నీ ఐశ్వర్యంలో తీర్చమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామాన్ని అడిగేట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోక ముందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచమను గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోక ముందు భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన వందిన ఆహారం మీద దయచేయము, మా రుణస్తులను క్షమించి ప్రకారము క్షమించము, మమ్మల్ని శోధనలో తగ్గ కీడును తప్పించము, ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నువ్వు విన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము వాక్యం చెప్పిన దాసులకి, అదేవిధంగా నీ సన్నిధిలో చేరిన గంటెల ప్రకాష్ గారికి, కుటుంబానికి, జరగబోతున్న భూస్థాపన కార్యక్రమానికి ఆయన కృప సదాకాలము తోడు నడిపించును గాక. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్. అయ్య గారు ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వదించిన రెవరెండ్ జామీరావు కుమార్ అయ్య గారికి, వాక్య పరిచర్య చేసిన బాబీ గారికి, టెక్నికల్ సపోర్ట్ ఇచ్చిన యవనబిడ్డ జాన్సన్ కు, కోర్ కమిటీ మెంబర్స్ కు మరియు కూడి వచ్చిన విశ్వాసులైన పరిశుద్ధులందరికీ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున కృతజ్ఞతలండి. ప్రభు చిత్తమైతే రేపటి దినాన తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. ప్రభు నామములందరికీ వందనాలండి.